Hi, hello friends. నేను మీ బ్రదర్ రాజేష్. Today I welcome you all to our channel, that is GR World. Okay friends, up to our previous classes we have discussed about Article 1, Article 2, Article 3, Article 4. మన లాస్ట్ క్లాస్ వరకు ఈ 4 ఆర్టికల్స్ని కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, అండ్ ఆల్ దీస్ 4 ఆర్టికల్స్ ఆర్ ద పార్ట్ 1 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో టోటల్ 25 పార్ట్స్ ఉంటాయి. దాంట్లో ఒక పార్ట్ని మనం కంప్లీట్ చేసుకున్నాం అండ్ దట్ ఈస్ పార్ట్ 1 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకేనా? పార్ట్ 1 డీల్స్ విత్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్. పార్ట్ 1 డీల్స్ విత్ యూనియన్ అండ్ టెరిటరీస్. ఓకేనా? పార్ట్ 1లో ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయి? 4 ఆర్టికల్స్ ఉంటాయి. పార్ట్ 1లో ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయి? 4 ఆర్టికల్స్ ఉంటాయి. ఆర్టికల్ 1, 2, 3, 4. And in our today's class we are going to revise about all these articles again. ఓకేనా? ఆర్టికల్ 1 ఏం చెప్తుంది? ఇండియా దట్ ఈస్ భారత్. మన కంట్రీ యొక్క పేరుని చెప్తుంది. ఓకేనా? అయితే బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఫ్రెండ్స్, ఆర్టికల్ 1 ఏం చెప్తుంది? ఇండియా దట్ ఈస్ భారత్. మన కంట్రీ యొక్క పేరుని కన్వే చేస్తుంది ఆర్టికల్ 1. అయితే బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. కమెన్స్మెంట్ అంటే అమలులోకి రాకన్నా ముందు మన కంట్రీకి ఏ పేరు ఉండాలి అనే దానిపైన చాలా డిస్కషన్స్, చాలా డిబేట్స్ జరిగినాయి. ఫైనల్లీ వాళ్ళు ఒక ఫైనల్ కంక్లూజన్కి వచ్చారు. ఏంటది? మన కంట్రీకి మనం we can give India and Bharat as a name of our country. We can state India that is Bharat. మనం ఇండియా అనొచ్చు, భారత్ అనొచ్చు. అండ్ భారత్ అనొచ్చు. అండ్ ఆర్టికల్ 1 ఇంకేం చెప్తుంది? టెరిటరీ ఆఫ్ ఇండియా. అసలు ఏ టెరిటరీలో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి? ఓకేనా? టెరిటరీ ఆఫ్ ఇండియా, టెరిటరీలో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి? స్టేట్స్. ఓకేనా? స్టేట్స్ ఇంక్లూడ్ అవుతాయి. అండ్ యూనియన్ టెరిటరీస్ ఇంక్లూడ్ అవుతాయి. అండ్ సమ్ అక్వైర్డ్ టెరిటరీస్. ఓకేనా? టెరిటరీ ఆఫ్ ఇండియా ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ అండ్ అక్వైర్డ్ టెరిటరీస్. ఇక్కడ అక్వైర్డ్ టెరిటరీస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక యుద్ధం జరిగింది, మనకు అండ్ పాకిస్తాన్కి యుద్ధం జరిగింది అనుకుందాం. తర్వాత మనం పాకిస్తాన్ని క్యాప్చర్ చేసుకున్నాం. పాకిస్తాన్ని ఒక స్టేట్ లాగా ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాం ఇండియాలో. దెన్ పాకిస్తాన్ విల్ బికేమ్ ద అక్వైర్డ్ టెరిటరీ. అంటే మనం ఏదైనా టెరిటరీని పర్చేజ్ చేసుకోవడం, యుద్ధం చేసి తెచ్చుకోవడం అలాంటివి చేస్తాంగా, దోస్ విల్ కమ్ అండర్ అక్వైర్డ్ టెరిటరీ. యూనియన్ టెరిటరీస్ అండ్ స్టేట్స్, ఇవన్నీ కూడా దేని కింద వస్తాయి? టెరిటరీ ఆఫ్ ఇండియా కింద వస్తాయి. 28 స్టేట్స్ ఉన్నాయి ప్రజెంట్, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి అండ్ అక్వైర్డ్ టెరిటరీస్. ఇవన్నీ కూడా టెరిటరీ ఆఫ్ ఇండియా కిందకు వస్తాయి. ఓకేనా? అండ్ ఈ స్టేట్స్ని మనం ఏమంటామంటే యూనియన్ ఆఫ్ ఇండియా అంటాం. ఓకేనా? దీస్ స్టేట్స్ విల్ కమ్ అండర్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఓకేనా? యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఫ్రమ్ హియర్ వీ కెన్ సే టెరిటరీ ఆఫ్ ఇండియా ఈజ్ గ్రేటర్ దాన్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే యూనియన్ ఆఫ్ ఇండియాలో ఓన్లీ 28 స్టేట్స్ వస్తాయి. టెరిటరీ ఆఫ్ ఇండియాలో స్టేట్స్ వస్తాయి, యూనియన్ టెరిటరీస్ వస్తాయి అండ్ సమ్ అక్వైర్డ్ టెరిటరీస్ కూడా వస్తాయి. ఓకే, అండ్ ఆర్టికల్ 1 ఇంకా ఏం చెప్తుందంటే టైప్ ఆఫ్ పాలిటీ, ఇండియాస్ టైప్ ఆఫ్ పాలిటీ. మనం ఎలాంటి పొలిటికల్ సిస్టంలో ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, యుఎస్ఏ ఈజ్ అ ఫెడరేషన్ పాలిటీ అండ్ ఇండియా ఈజ్ అండర్ యూనియన్ పాలిటీ. ఓకేనా? మనం ఇండియాని ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అని అన్నాం.
మనం ఇండియాని ఏమంటాం? ఇట్ ఈజ్ అ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటాం. మనం ఏమంటాం? ఇండియాని యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటాం. ఎందుకంటే ఫెడరేషన్లో ఏముంటుందంటే స్టేట్స్, ఆ స్టేట్స్ కెన్ గెట్ సెపరేట్ అవుట్ వెన్ దే వాంట్. ఓకేనా? ఒక కంట్రీ నుంచి స్టేట్స్ అన్ని సెపరేట్ అవుతాయి. ఎప్పుడైతే ఆ స్టేట్స్కి సెపరేట్ అవ్వాలని అనిపిస్తుందో అప్పుడు స్టేట్స్ సెపరేట్ అవ్వగలుగుతాయి. వాటికి ఆ కెపాసిటీ, ఆ ఆపర్చునిటీ ఉంది. కానీ మన దేశంలో స్టేట్స్ అనేవి కంట్రీ నుంచి సెపరేట్ కావు. స్టేట్స్ అనేవి కంట్రీ నుంచి సెపరేట్ కావు. ఓకేనా? ఫ్రమ్ ద బిగినింగ్ ఇండియా ఈజ్ అ కంట్రీ. ఫ్రమ్ ద బిగినింగ్ ఇండియా ఈజ్ అ కంట్రీ. ఓకేనా? ఫ్రమ్ ద బిగినింగ్ ఇండియా ఈజ్ అ కంట్రీ. కానీ యూఎస్ఏ అనేది స్టేట్స్ యొక్క అగ్రిమెంట్తో ఫామ్ అయింది. యూఎస్ఏ ఈజ్ ఫార్మ్డ్ బై ద అగ్రిమెంట్స్ బిట్వీన్ ద స్టేట్స్, అండ్ ఇండియా ఈజ్ నాట్ ఫార్మ్డ్ బై ద అగ్రిమెంట్స్ బిట్వీన్ ద స్టేట్స్, బట్ ఇండియా ఈజ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ ఈస్ అ కంట్రీ. ఇట్ ఈస్ నాట్ ఫార్మ్డ్ బై ద స్టేట్, అండ్ ఇండియా ఈజ్ అ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఓకేనా? ఇండియా ఈజ్ అ యూనియన్ of states. It is not the federation of states. It is not the federation of states, but it is a union of states. ఓకేనా? యూనియన్ ఆఫ్ స్టేట్స్. అండ్ మన కంట్రీలో ఎన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, వాటి పేర్లు, స్టేట్స్ యొక్క పేర్లు, అక్వైర్డ్ టెరిటరీస్ యొక్క పేర్లు అన్నీ కూడా షెడ్యూల్ 1లో ఉన్నాయి. షెడ్యూల్ 1. షెడ్యూల్ 1 కన్సిస్ట్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ all the states and union territories and acquired territories. Okay na? This is all about article 1 of our Indian constitution. And now we are going to revise about article 2. Now we are going to revise about article 2. Article 2 ఏం చెప్తుందంటే పార్లమెంట్ బై లా ఇట్ కెన్ అడ్మిషన్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్టేట్స్. ఓకేనా? పార్లమెంట్ ఒక చట్టంతో కొత్త స్టేట్స్ని మన టెరిటరీలోకి ఇంక్లూడ్ చేయగలదు. ఇట్ హ్యాస్ దట్. ఓకేనా? కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ దట్ పవర్ టు పార్లమెంట్. ఓకేనా? అడ్మిషన్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్. అడ్మిషన్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్టేట్స్. అడ్మిషన్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్టేట్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 26th April 1975లో సిక్కిం అనేది 22nd స్టేట్గా ఇండియన్ టెరిటరీలోకి ఇంక్లూడ్ అయ్యింది. ఓకేనా? అండ్ దట్ థింగ్ హ్యాపెండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్టికల్ 2. దట్ థింగ్ హ్యాపెండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్టికల్ 2. ఓకేనా? కొత్త స్టేట్స్ని కంట్రీలోకి ఇంక్లూడ్ చేయడం, కొత్త స్టేట్స్ని ఫామ్ చేయడం. ఓకేనా? దట్ ఈజ్ అబౌట్ ఆర్టికల్ 2. ఆర్టికల్ 3 ఏంటి మరి? ఆర్టికల్ 3 ఏంటంటే పార్లమెంట్ బై లా ఇట్ కెన్ అల్టర్ ద ఏరియాస్ ఆఫ్ స్టేట్స్, ఎగ్జిస్టింగ్ స్టేట్స్. దీస్ ఆర్ ద ఎగ్జిస్టింగ్ స్టేట్స్. It can increase or decrease the area of existing state. Decrease the areas of existing states. And it can alter the names. Okay na? The names of existing states. Okay na? పార్లమెంట్కి ఆ పవర్ ప్రొవైడ్ చేసింది కాన్స్టిట్యూషన్. వాళ్ళు ఏం చేయగలరు? ఇప్పుడు ఎగ్జిస్టింగ్ స్టేట్స్ ఉన్నాయిగా, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆ ఎక్స్పాన్షన్ని, వాటి ఏరియాస్ని తక్కువ చేయాలి అనుకుంటే పార్లమెంట్ ఒక బిల్ పాస్ చేసి దాన్ని చేయొచ్చు. ఒక స్టేట్ ఏరియాని ఇంక్రీజ్ చేయాలనుకుంటే పార్లమెంట్ ఒక బిల్ పాస్ చేసి తర్వాత ఆ బిల్ ప్రెసిడెంట్ దగ్గర నుండి స్టేట్కి పోతుంది. ఆ స్టేట్ ఒప్పుకోకపోయినా ఆ బిల్ని లా లాగా పాస్ చేయొచ్చు. ఓకేనా? 2 స్టేట్స్ని కలిపి ఒక స్టేట్ ఫామ్ చేయాలనుకుంటే, స్టేట్ 1 ఉంది ప్లస్ స్టేట్ 2 ఉంది, రెండింటిని కలిపి స్టేట్ 3 ఫామ్ చేయాలనుకున్న పార్లమెంట్ చేయగలదు. ఓకేనా? ఒకటే స్టేట్ నుండి ఇంకో స్టేట్ని డివైడ్ చేయాలనుకుంటే, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ నుంచి మనం తెలంగాణని డివైడ్ చేసినాం.
and that thing happened with the help of Article 3. Parliament by law, it can alter the areas of existing states. ఆంధ్రప్రదేశ్ని డివైడ్ చేసి దాని నుండి తెలంగాణ తీసింది. ఒక స్టేట్ యొక్క ఏరియాని డిక్రీజ్ చేసింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఏరియాని డిక్రీజ్ చేసి తెలంగాణని ఫామ్ చేసారు. దట్ హ్యాపెండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్టికల్ 3. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఈ స్టేట్ నేమ్ ఏంది? ఆంధ్రప్రదేశ్. ఈ స్టేట్ నేమ్ని మనం చేంజ్ చేయాలనుకుంటున్నాం. సో పార్లమెంట్ ఏం చేస్తుంది? ఒక బిల్ని పాస్ చేస్తుంది. ఆ బిల్ ఎక్కడికి పోతుంది? ప్రెసిడెంట్ దగ్గరకు పోతుంది. ప్రెసిడెంట్ దగ్గర నుంచి రెస్పెక్టెడ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి పోతుంది, అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పోతుంది. ఈ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వీళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఈవెన్ ఇఫ్ దే డోంట్ అగ్రీ, పార్లమెంట్ కెన్ పాస్ దట్ దే హ్యాస్ దట్ అబిలిటీ టు పాస్. ఓకేనా. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్టికల్ 3. అండ్ ఆర్టికల్ 4 ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఆర్టికల్ 2 వల్ల ఆర్టికల్ 3 వల్ల కొన్ని చేంజెస్ వస్తాయి. ఎక్కడ చేంజెస్ వస్తాయి? షెడ్యూల్ 1లో అండ్ షెడ్యూల్ 4లో. షెడ్యూల్ 1లో అండ్ షెడ్యూల్ 4లో. షెడ్యూల్ 1 అండ్ షెడ్యూల్ 4లో చేంజెస్ వస్తాయి. ఏం చేంజెస్ అంటే మనం కొత్త స్టేట్ని ఇంక్లూడ్ చేసినప్పుడు షెడ్యూల్ 1ని చేంజ్ చేయాలి. కొత్త స్టేట్ని షెడ్యూల్ 1లో కూడా ఇంక్లూడ్ చేయాలి. కొత్త స్టేట్ని తీసుకొచ్చినప్పుడు ఆ స్టేట్కి మనం కొన్ని రాజ్యసభ సీట్స్ని కూడా ప్రొవైడ్ చేయాలి. షెడ్యూల్ 4లో రాజ్యసభ సీట్స్ ఉంటాయి. షెడ్యూల్ 1లో నేమ్స్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్, మన స్టేట్స్ యొక్క పేర్లు, యూనియన్ టెరిటరీస్ యొక్క పేర్లు అన్నీ కూడా షెడ్యూల్ 1లో ఉంటాయి. ఇప్పుడు 2014లో మనం తెలంగాణను తీసుకొచ్చినాం. సో ఆ తెలంగాణ స్టేట్ యొక్క పేరు షెడ్యూల్ 1లో రిజిస్టర్ చేయాలి. సో ఆటోమేటిక్గా షెడ్యూల్ 1 చేంజ్ అవుతుంది. 2014లో మళ్ళీ తెలంగాణకి కొన్ని రాజ్యసభ సీట్స్ ఇవ్వాలి. సో ఆటోమేటిక్గా షెడ్యూల్ 4 చేంజ్ అవుతుంది. షెడ్యూల్ 1లో నేమ్స్ ఉంటాయి, షెడ్యూల్ 4లో ఏముంటాయి? రెస్పెక్టెడ్ స్టేట్స్కి మనం ఎన్ని రాజ్యసభ సీట్స్ ఇచ్చినాం? రాజ్యసభ సీట్స్ 2 స్టేట్స్, అది షెడ్యూల్ 4లో ఉంది. సో ఆటోమేటిక్గా షెడ్యూల్ 4 అండ్ షెడ్యూల్ 1 చేంజ్ అవుతుంది. కానీ ఈ చేంజెస్ షెడ్యూల్ 1లో అండ్ షెడ్యూల్ 4లో వచ్చే చేంజెస్ ఆర్టికల్ 360తోని మనం అమెండ్ చేయలేం. ఓకేనా. ఒక సింపుల్ మెజారిటీతోని 2 చేంజెస్ అవుతాయి. సింపుల్ మెజారిటీతోని 2 చేంజెస్ వస్తాయి. చేంజెస్ చేయొచ్చు సింపుల్ మెజారిటీతోని. ఆర్టికల్ 368 అంటే స్పెషల్ మెజారిటీ, అది స్పెషల్ మెజారిటీ. ఓకేనా. ఆర్టికల్ 4 ఏం చెప్తుంది? ఈ షెడ్యూల్ 1లో అండ్ షెడ్యూల్ 4లో వచ్చే చేంజెస్ అన్నీ కూడా ఒక సింపుల్ మెజారిటీతో వస్తాయి, స్పెషల్ మెజారిటీతోని కాదు. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. వీ హ్యావ్ రివైజ్డ్ అబౌట్ ఆర్టికల్ 1. ఓకే, we have revised about article 1, article 2, article 3, article 4. Okay friends, in our next class we are going to start part 2 of Indian Constitution with the citizenship. Okay friends, bye.